ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ నువ్వు లైఫ్‌లోకి వచ్చాక రాకముందు రాకేష్ ఏదైనా ఒక విషయంలో చాలా బ్యాడ్ సిట్యుయేషన్ తన లైఫ్‌లో పడ్డ స్ట్రగుల్ గురించి గానీ, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా మనోడు ఇబ్బంది పడిన సందర్భం గానీ ఏదన్నా షేర్ చేసుకున్నాడా మీతో? అంటే తను షేర్ చేసుకోలేదు. కానీ నేను కొన్ని విన్నా. విన్నా. నేను కొన్ని అంటే నీకు బాగా బాధ అనిపించిన సిట్యుయేషన్ ఏంటి? అయ్యో! అది చెప్పొద్దు. అవి చెప్పొద్దు. కానీ ఉంటాయన్న పాపం స్ట్రగుల్ ఏమంటారు వాళ్ళు ఒక్క దగ్గర స్టేబుల్‌గా నిలబడి ఏదో సక్సెస్ కోసం వెయిట్ చేసేటోళ్ళు కాదు కదా! ఇటు నుంచి పడుతూనే ఉంటాయి పాపం వాళ్ళకి. అవన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు ఇంకా కూడా టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నాడు అంటే ఎంత ఎంత చూసి ఉంటాడో, ఎంత పడి ఉంటాడో. ఆయన ఒక్కరి గురించే కాదు, నేను జబర్దస్త్‌కి వెళ్ళినప్పుడు టీమ్ లీడర్లందరితో నేను అట్లనే మాట్లాడుతూ ఉంటాను అనమాట. వాళ్ళకు టీమ్ లీడర్ అనేది అంత ఈజీగా రాదు, చాలా కష్టపడే వస్తుంది. సో దాంట్లో ఇంకా మనోడు ఒంటరి పోరాటం కాబట్టి ఇంకొంచెం ఎక్కువనే ఉండుంటది. సూపర్. మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత రాకేష్‌తో కలిసి రాకేష్ టీమ్‌లో చేయటానికి రెడీగా ఉన్నావా? చేస్తున్నా కదా కంటిన్యూ. మొన్ననైతే మరి లేడీ గెటప్ వేసుకొని కొట్టుకున్నాం. ఎంతమంది ఫోన్లు చేసిర్రు దానికి. చాలా మంది ఫోన్లు చేసిర్రు. ఇద్దరు లేడీ గెటప్ వేసుకొని అట్లా కొట్టుకుంటాలేంది అని అంటే మా ఆయనతో అమ్ము కొట్టుడు అంత అయిపోయినాక ఏమండి కావాలని కొట్టలేదండి, సారీ అండి కావాలని కొట్టలేదండి, క్యారెక్టర్ డిమాండ్స్ అండి. ఇందాకే చెప్పావు కొట్టేసి వస్తే అంత దూరం నుంచి ఉరుక్కుంటా వచ్చి కొడతా కోవేసర్లా కానీ బ్రహ్మానందం గారి సినిమాల్లో కొట్టినట్టు. ఏంటంటే కావాలని కొట్టలేదండి అంటే పర్లేదు క్యారెక్టర్ బాగా చేసావు అంటే. స్టేజ్ మీద మనం ఏది చేసినా కూడా క్యారెక్టర్స్ ని మాత్రమే చూస్తారనమాట, పర్సన్స్ ని చూడరు. అవును. సో రెమ్యునరేషన్ ఇస్తున్నాడా? ఇస్తాడన్న ఆ విషయంలో తగ్గేదేలే. తమ్ముడే పేకాటే. సో ఇట్లా స్కిట్ అయిపోయినాక స్కెడ్యూల్ డబ్బులు వచ్చినాయంటే వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే నాకనే కాదు, రాకేష్ గారి టీంలో వర్క్ చేసే ఎవరికైనా సరే అమౌంట్ విషయంలో అసలు ఆపడు, వెంటనే పేమెంట్ చేసేస్తాడు. ఓకే. పెళ్ళాక నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంట్రా? పెళ్ళైనాకనా? అయ్యో ఆలోచించాల్సి వస్తుందండి. అసలు ఏమీ లేదా? పెళ్ళికి ముందే చాలా కొని ఇచ్చిండు అన్న. పెళ్ళి ఇంకొక 1 మంత్లో మ్యారేజ్ అనగా అంటే రేపు ఎంగేజ్మెంట్ అనగా నా ఫోన్ పగిలిపోతే నాకు వెంటనే ఫోన్ ఇచ్చాడు. ఐఫోన్ అంటే స్టార్టింగ్ నుంచి ఐఫోన్లు వాడే అలవాటు అయ్యి ఆండ్రాయిడ్ వాడాలంటే వాడలేకపోతున్నా అని చెప్పి ఐఫోన్ తీసుకొచ్చి దీంట్లో కంటెంట్ కూడా ఈజీగా చేయొచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అన్ని విధాలు ఆలోచించిస్తాడు. బడ్జెట్ పద్మనాభం అక్కడ. అన్నిటి గురించి ఆలోచించి ఇచ్చాడు. ఇంకా పెళ్లి కూడా మొత్తం తనే చూసుకున్నాడు. నాకు సంబంధించిన ఏమి ఇచ్చిండ్రు కట్నం మా ఓడికి? ఏమి ఇవ్వలేదు. కట్నం అనేది లేదు పాపం, బిడ్డ తీసుకోలేడు. అద్దన్నాడు. నేను చెప్పిన అప్పటికి కూడా నీకు కావాలంటే నువ్వు ఇప్పుడే అడుగు, తర్వాత అడిగితే మాత్రం నేను ఇయ్యను అని చెప్పిన. మమ్మీ డాడీ అంటే మమ్మీ డాడీ అయినా సరే నేను కన్వే చేయాలి కదా అన్న. కావాలంటే ఇప్పుడే నీకు ఏం కోరికలు ఉన్న అన్ని కోరికలు కోరుకొని నేను మాత్రం ఇచ్చేదే ఇస్తాను. కట్నం ఎంత తీసుకుంటావంటే నువ్వు ఎంత ఇస్తా తీసుకుని, ఎంత ఇచ్చినా తీసుకుంటా అంటాడు. ఎంత కావాలో చెప్పండి, నువ్వు ఎంత ఇచ్చినా తీసుకుంటా అంటాడు. మమ్మీ డాడీ ముగ్గురం సిస్టర్స్. 3 సిస్టర్స్ అంతే. నేను చిన్నదాన్ని ఇంట్లో. ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి అందిస్తే తర్వాత అంతా అట్లేం లేదన్న. మళ్ళీ వాళ్ళ పేరు నా పేరు. తీసుకోలేడు అసలు. పెళ్ళికి మా వాళ్ళు పెట్టాల్సిన అది కూడా కంప్లీట్ గా తనే టేక్ ఓవర్ చేసిండు. నా భార్యకి నేనే అన్ని చేసుకుంటాను, నేనే తీసుకుంటాను. పెళ్లి పిట్టల మీద కట్టుకునే చీర దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను చేసినయే ఉండాలి. అంటే పెళ్లి అనేది నా మైండ్ లో లేదు, వచ్చిన తర్వాత నా భార్యకి ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాలి అని చెప్పేసి అన్నాను. గ్రేట్ హస్బెండ్. అవును చాలా. అందుకే వదలలేను, 7 జన్మలు నాకే రాసి పెట్టుకున్నా. చెప్పాడు కదా మనోడు కదా. అవును. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా లైఫ్ లోకి అసలు ఇంకా వేరే వ్యక్తి రాదు అనుకున్న వ్యక్తిలోకి నువ్వు వచ్చావు, ఒక ఫ్యామిలీనే మార్చేశావు. అసలు ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఉందంటే లక్ష్మీదేవి తాండవం చేస్తున్నట్టుంది ఇంట్లో అందరికి. జీవితాంతం అట్లనే ఉండాలి. అవును. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చారు సేవ్ ద టైగర్స్ ఆడియన్స్ కూడా. సుజాతని ఎక్కడ పెట్టుకున్నారు అందరు కూడా. సుజాత్ని ఇంకా ఎప్పుడెప్పుడు పెద్ద స్క్రీన్ మీద పెద్ద హీరోలతో చూస్తామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి ఏం చెప్తావు? డైరెక్టర్లు ఏం అడుగుతావు? డైరెక్టర్లని అయ్యా నాయనా ఏ క్యారెక్టర్ ఇచ్చినా హ్యాపీగా చేసేస్తాను నాయన, మీరు 1 టేక్ అంటే నేను 2 టేక్స్లో మీకు చేసి చూపిస్తాను అని కాకుండా
సార్ మీరు ఎటువంటి క్యారెక్టర్స్ ఇచ్చినా నేను హ్యాపీగా నేను చేస్తాను. అండ్ ఈ క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుందా అని కూడా మీరు అనుకోవద్దు. కాకపోతే నేను కొంచెం చూడడానికి నేను బక్క ఉంటా కానీ థియేటర్లో మన స్క్రీన్ మీద మాత్రం మంచిగా కనిపిస్తా. అది స్క్రీన్ మీద అంటే నిజంగానే సుజాత లావ్ అయిపోయింది అనుకున్నా నేను. అవునా అన్న? అంతే కనిపించేది అంటే కదా, మంచి ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించిన, ఫ్యామిలీ ఉమెన్ లాగా కనిపించిన నేను. అసలు ఏంటి అంటే శారీస్ వల్ల అర్థం అవ్వలేదు నాకు. చాలా అంటే చాలా లావు కనిపించేసావు. అంటే ఆడపిల్లల్లో అదొకటి ఉంటుందన్న, చిన్న పిల్లలకు కూడా చీర కడితే పెద్దోళ్ళు లెక్క కనబడతారు. ఓకే. సో అదొకటి ఉంటుంది. మేబీ ఆ క్యారెక్టర్ కూడా అటువంటిదే కాబట్టి నాకు అంత పెద్ద బిడ్డ ఉన్నా కూడా నేను అంత అంత మంచిగా కనిపించిన అంటే నిజంగా బాగా కనిపించింది. గ్రేట్ అసలుకి. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ నీలో ఇంత టాలెంట్ని బయటికి తీసుకొచ్చిన సుజాతకి లోపల ఇన్నర్ సుజాతకి కూడా. అండ్ మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి సుజాత. నీకు మంచి లైఫ్ ఉంది నిజంగా చెప్తున్నాను. అండ్ ఇన్నింగ్స్ చాలా మందికి ముందు స్టార్ట్ అయితే నీకు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మనోడు లైఫ్లోకి వచ్చాక స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తావు. డైరెక్టర్లు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు సుజాత ఎంట్రీ కోసం. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి మన తెలంగాణ స్లాంగ్తో ఇంత బాగా చేయగల కెపాసిటీ ఉన్న అమ్మాయిని ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడో చూడటం ఎందుకు? ఒక్క ఫోన్ నెంబర్తో హైదరాబాద్ లోనే షూట్ చేసుకోవచ్చు. ముంబై నుంచి వచ్చారా, చెన్నై నుంచి వచ్చారా, బెంగళూరు నుంచి వచ్చారా అడిగే లోపల నువ్వు వన్ డే షూట్ అయిపోతుంది కూడా. సూపర్. ఇప్పటివరకు చాలా అంటే చాలా బాగా ఆదరించిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. అంటే మీ బలం లేకపోతే నాకు ఈరోజు ఇంత బలగం ఉండేది కాదు బేసిక్గా. సో ఎక్కడనో ఊరు ప్రయాణం దగ్గర నుంచి పట్నం వచ్చి పట్నంలో నాకంటూ ఒక స్థానం నేను క్రియేట్ చేసుకున్నాను అంటే బికాస్ ఆఫ్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ని ఏ రోజు కూడా ఎందుకు నేను ఈ పిల్లకి సపోర్ట్ చేసినాను అనేది కాకుండా ఈ పిల్ల కరెక్ట్ పిల్ల కదా మేము సపోర్ట్ చేసినాం అనేటట్టుగానే ఉన్నాను. అటువంటి క్యారెక్టర్సే నేను చేస్తున్నాను. కుటుంబం అందరు కూర్చొని చూడుండ్రి సేవ్ ద టైగర్స్. ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడో మాదాపూర్లో ఉన్న తేజ కనిపించావు కానీ 4th floor లో ఉన్న వేణు గారికి కనిపించలేదు ఏంటి? బలగంలో పెట్టుకుంటే బాగుండు కదా అనిపించింది. అవునన్నా, అంటే ఆ సినిమా షూట్ కూడా ఎప్పుడో చేశారంట. అది ఈ ప్రివ్యూ చూసిన తర్వాత చెప్పారు వేణన్న నాకు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే. అసలు ఆ రోజే మాట్లాడిండ్రు, ఏం వచ్చిందిరా మస్తు చేసినావు నువ్వు, చాలా అంటే చాలా బాగుంది నీ క్యారెక్టర్, నీకు మంచి పేరు వస్తుందిరా దాంతో అని చెప్పేసి అన్నాడు. సో మేబీ ఈసారి చెప్పు అన్న మీ ఇంటికి మా ఇంటికి 2 ఫ్లోర్లే అడ్డం సుజాత అది క్యాకేస్తే అన్నా రెడీ మేకప్ బ్యాగ్ తో నచ్చేస్తున్నా, అది లేకపోతే కష్టం. మేకప్ బ్యాగ్ తో నచ్చేస్తున్నా అని కిందకి దిగేలోపు నువ్వు వచ్చేస్తావన్నా అని చెప్పేసి సెట్కి వెళ్ళిపోవచ్చు మీరు. నెక్స్ట్ విజయ్ దేవరకొండతో అంట కాసుకొని రెడీగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు నువ్వే హీరో లెక్కుంటావు కదా, నువ్వు ఒక సినిమానే చేయొచ్చు కదా సుమన్ టీవీలో. చేద్దాం బిడ్డ, సినిమాలు ఏముంది అన్ని మన చేతిలో ఉన్నాయి కదా. పెద్ద పెద్ద ఆర్టిస్టులను చేస్తా ఉంటావు ఇంటర్వ్యూ. అదే చెప్తా, మంచి ఇక్కడ ఉంటే ఏంటి ప్లస్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, బిజినెస్ మ్యాన్లు, పొలిటికల్ లీడర్స్ అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడనే మనకు ఒక మంచి సినిమా అవుతుంది. అదే నువ్వు చూసిన సినిమానే కదా. కానీ నిజంగా అన్న నీ హార్ట్ చాలా మంచిది. నేను నిజంగా కూడా మీతో నేను కాల్లో కూడా మాట్లాడుండే కదా, నేను ఇంటర్వ్యూ చేయాలనుకునే దాంట్లో అలీ సార్తో ఒకటి మీతో ఒకటి డెఫినెట్లీ చేస్తే బాగుంటుంది అనుకుని. ఎందుకంటే మీరు చేసే ఇంటర్వ్యూస్ కానీ మా మమ్మీ కూడా మీకు మంచి ఫ్యాన్. ఎంగేజ్మెంట్లో వచ్చినప్పుడు మీతో కావాలని చెప్పి ఫోటో దిగింది. సో పెద్ద అంటే ఆ ఏజ్ వాళ్ళకి అందరికీ కూడా ఓల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఏమైపోయినరు, ఆ హీరోయిన్లు అందరూ ఏమైపోయినరు అని తెలుసుకునే కుతూహలం బాగుంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు మంచి ఫుల్ మీల్స్ ఇస్తున్నారు, అలాని కల్పించి మీరు కోరుకున్న ఆర్టిస్ట్ ఇక్కడే ఉంది ఇట్లుంది అని చెప్పి. అండ్ పాకిజా మేడం లాంటి వాళ్ళకి కూడా మంచి కంబ్యాక్ ఇస్తున్నారు మళ్ళీ. ఇవ్వాలి. చాలా స్వీట్ హార్ట్ అన్న. మీ పెళ్ళం పిల్లలు మీ మొగుడు పిల్లలు సంతోషంగా ఉండాలి. అది ఎప్పుడో ఏదో జన్మలో ఎలా పుట్టామో తెలియదు, ఈ జన్మలో అయితే మనిషి రూపంలో పుట్టాం కాబట్టి ఇంకొక మనిషికి సహాయం చేస్తే ఇంకొక జన్మలో మళ్ళీ మనిషిగానే అనే చిన్న కాన్సెప్ట్ అంతే. లేకపోతే ఈ రోజు మనం బాగున్నాం కాబట్టి 10 మందికి సహాయం చేస్తున్నాం, రేపు మనకు బాగాలేనప్పుడు ఆ 10 మంది కలిపి మనకి సహాయం చేస్తారు. ఈ రెండే నేను నమ్ముతాను. సూపర్ అన్న. అదే మిమ్మల్ని ఈ రోజు ఇంత మంచిగా చూస్తుంది, చూడాలి. సుజాత అన్న, ఇప్పుడు చాలా మంది ఈ ఫీల్డ్ లో ఉన్నామంటే పబ్ కల్చర్, పార్టీస్, ఫ్రెండ్స్, బిందాస్ లైఫ్ ఎంజాయ్ చేయటం, హాలిడేస్, ఫారెన్ ట్రిప్లు అంటుంటారు. సుజాత ఎక్కడ కనిపించదు, ఫ్రెండ్స్ లేరా, లేకపోతే పార్టీలు అంటే ఇష్టం ఉండదా, పబ్ కల్చర్ నచ్చదా?
అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా పెద్దగా జర్నీస్‌కి గానీ, లేకపోతే పార్టీస్‌కి గానీ ఎళ్ళే క్యాండిడేట్‌ని కాదండి. ఎందుకో నాకు నేనిక్కడ ఉన్న దగ్గర అంటే ఇప్పుడు ఎవరైనా సరే ట్రిప్స్ ఎందుకెళ్తారు, పబ్‌లకి ఎందుకెళ్తారు, పార్టీస్‌కి ఎందుకెళ్తారు అంటే మనశ్శాంతి కోసం. అబ్బా! ప్రశాంతంగా ఈరోజు వచ్చినాము ఫుల్ మంచి డిచ్ అవ్వచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తోని ఎళ్తా ఉంటారు గదా! నాకట్లా ఎక్కడ అనిపిస్తదంటే నా రూమ్‌లో అనిపిస్తది. ఓకే. రూమ్‌లో ఒక్కదాన్ని ఉంటే నాకు ప్రపంచం అంతా నా చుట్టూ గిర్ర గిర్ర తిరిగినట్టు అనిపిస్తా ఉంటది నాకెందుకో. అది ఒకటి భయమై ఉండొచ్చు. ఊరికెళ్ళి నేనొచ్చేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటేందంటే, "నువ్వు కొంచెం మన ఊరికిను, హైదరాబాద్‌కి చాలా అంటే చాలా తేడా ఉంటది. హైదరాబాద్ అనేది మొత్తం రంగుల ప్రపంచం నీకు. అక్కడికెళ్ళిన తర్వాత మోడర్న్ డ్రెస్సులేసుకోవాలని చెప్పి, పార్టీస్‌కి పోవాలని చెప్పి, పక్కన దోస్తులు ఎక్కువ మంది ఉంటా ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు దోస్తులు లేకుండా అంటే ఏదైనా సరే ఇంట్లోనే షేర్ చేసుకునేటట్టు మా అమ్మ అలవాటు చేసిందన్నట్టు. చిన్నప్పటి నుంచి దోస్తులు లేరు. గ్రేట్. ఏదైనా సరే అది ముగ్గురు అమ్మాయిలే కాబట్టి ముగ్గురు పద్ధతిగా అమ్మాయిలమే కాబట్టి పెంచింది. మాకు అట్లనే ఉంటుండే. దట్టు నేను పెరిగింది కూడా మళ్ళీ హాస్టల్ కాబట్టి హాస్టల్‌లో కొలీగ్స్‌తోన హాస్టల్‌లో ఉన్న పక్కన వాళ్ళతోని మాట్లాడుకోవడం, అందరిని అక్క, చెల్లె అని పిలుచుకోవడం. ఆ బంధాలు ఎక్కువ ఉంటుండే నాకు. ఇక్కడికొచ్చిన తర్వాత మా అమ్మ మాటలు చెప్పింది కాబట్టి అంటే కొంచెం భయంతోని పంపించింది బేసిక్‌గా. ఇక్కడికొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కూడా ఆఫీస్‌లో వర్క్ చేసినాను అంటే ఆఫీసోళ్ళతోని ఆఫీసే. అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చినా అంటే ఇంటికాడ ఒక్కదాన్ని మంచిగా వండుకునేది, ఒక్కదాన్నే తినేది, హరాంసే టీవీ చూసుకుంటూ పండుకునేది. సో, అట్లనే ఉంటుండే నేను. ఒకానొక స్టేజొచ్చిన తర్వాత అంటే కొంచెం పేరొచ్చిన తర్వాత అందరూ అడగడం స్టార్ట్ జేషిండ్రు. అంటే ఇది గూడా ఒక క్వెషన్ ఉంటదా అనుకున్నా నేను. ఎందుకు నువ్వు బయటికి రావు? ఎందుకు నీకు పార్టీస్ నచ్చవు? అట్లా నేను పార్టీకి రాను అంటే గూడా నా మీద సీరియస్ అయ్యి ఎళ్ళిపోయినోళ్ళు చాలా మందున్నారు. హ్మ్. ఆఫీస్‌లోనే గావచ్చు, నాతోని వర్క్ జేసినోళ్ళే గావచ్చు. అంటే మనం ఏదన్నా జేషినాము అంటే అది మనకు హ్యాపీనెస్‌నియ్యాలి గదా! నాకు ఇంట్లుంటేనే నాకు హ్యాపీ ఉంటది. ఇంకా దోస్తులతోనంటే ఒకప్పట్లాగా నిజంగా నేను ఏది జెప్పినా, లేకపోతే అవతలోళ్ళు ఏది షేర్ జేసుకున్నా గూడా, అరే! నిజంగా ఇది మనల్ని ఒక ఫ్రెండ్ అనుకోని మనకు జెప్పిందే. మనం బయట ఎవరితోని మనము అది ఉండొద్దు. సో, ఒక మిర్రర్ లాగా మనకు జెప్పింది గదా! మనం అట్లనే ఉండాలి అనుకునే ఫ్రెండ్స్ ఈ కాలంలో నేను జూస్తలేను. ఎందుకంటే నాతోని వర్క్ జేసేటోళ్ళు గూడా మేము మంచి ఫ్రెండ్స్ అని అంటారు. అక్కడికి పోతది ఆమె ఈమె గురించి మాట్లాడుతది. ఇక్కడికొచ్చి ఈమె ఆమె గురించి మాట్లాడుతా ఉంటది. సో, అది గూడా నేను చాలా దగ్గర నుంచి నేను జూషినా గాబట్టి, చిన్నప్పటి నుంచి దోస్తులు అలవాట్లేదు. ఇవన్నీ జూషినా గానీ ఇంకా భయమైందన్నట్టు. సో, కొంచెం ఫ్రెండ్స్ అట్లా దూరం. పార్టీస్ అనేది ఇట్లా దూరం. ఓకే. చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ అన్న, పెళ్ళిళ్ళన్న, పార్టీస్ అన్న దేనికి గూడా పోయేదాన్ని గాదు. అందుకే అంటారు నన్ను, ఊరు ఊరు నుంచొచ్చినావు, ఇది ఒక ఊరులాగానే బతుకుతున్నావు అని జెప్పి. అది నాకు ప్రౌడే గదన్న. అందుకే మణికొండలో బతుకుతా. మణికొండలో బతుకుతున్నా. కొండ అని వినపడిద్ది అక్కడైతే. అదే. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటే కొంచెం ఫాస్ట్ ఉంటదిలే. అదే. సూపర్. విలేజ్ ఎక్కువ ఇంపాక్ట్ అవ్వడం వల్లనేమో మేబీ నేను ఈ కల్చర్‌కి గానీ, ఈ అట్మాస్ఫియర్‌కి గానీ నేను కొంచెం దూరంగున్నా. గ్రేట్ అసలు ఈ జనరేషన్‌లో ఒక అమ్మాయికి ఈ క్వాలిటీస్ ఉండటం గ్రేట్ అసలు. అవ్ చాలా మంది నేర్చుకోవాలి ముందు. రాకేష్‌కి ఇదే క్వాలిటీ నచ్చుండి నచ్చుండే. యాక్సెప్ట్ చేసి ఉంటాడు నాకు తెలిసి. మనోళ్ళు కూడా అయ్యుంటది. ఆ టైపే ఆ కాబట్టి. టైప్‌లో ఉంటారు గాబట్టి. ఊరికెళ్ళి తిరగటం అసలే బడ్జెట్ అస్సలు బడ్జెట్ పద్మనాభం. బడ్జెట్ పద్మనాభం కాదన్న. మనము ఊరులాగా వాతావరణం ఉన్నదనుకో, ఎన్ని కిలోమీటర్లు పోయినా మనకు వెదర్ క్లీన్ ఉంటది. అండ్ మనకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగుంటది అనుకుంటే, మనం ఎంత దూరమన్నా మనం పోవచ్చు. ఈ హైదరాబాద్‌లో మణికొండకెళ్ళి మాదాపూర్‌కి రావాలంటేనే ట్రాఫిక్ సౌండ్‌తోని చచ్చిపోతాం. ఆ సౌండ్‌కి, ఆ ట్రాఫిక్‌కి కార్‌ను తొక్కి తొక్కి ఇటు బాడీ ఖరాబ్ అయితది, ఇటు బ్రెయిన్ ఖరాబ్ అయితది. ఓకే. అందుకే ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళబుద్ధి కాదు. ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఆ! ఇంట్లుంటే హ్యాపీగా ఉంటది. ఎటువంటి లొల్లి లేకుండా. సూపర్. మంచిగా గ్రేట్. అంటే ఇంట్లుంటే ఏందంటే, మనం మంచిగా నిద్రపోతాం గదా! అది గూడా మన గ్లామర్‌కి గాని, మన బాడీకి గాని మంచిది. సో, డైరెక్టర్లు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసారు అంటే లాస్ట్‌లోది ఈ అమ్మాయి మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటది అసలకి. ఎప్పుడు షెడ్యూల్ ఇచ్చినా రెడీగా ఉంటది. ఇంట్లోనే ఉంటది కాబట్టి టక్కున డేట్లు ఇచ్చేయొచ్చు. అవును. పార్టీస్‌కి నేను పెద్దగా పోను సార్. అండ్ ట్రిప్‌లకు గూడా నేను పెద్దగా పోను. అండ్ తెలుసా అన్న నేను వరంగల్‌కెళ్ళి హైదరాబాద్‌కొచ్చిన తర్వాత ఫస్ట్ టైము నన్ను ఈయన ఫ్లైట్ ఎక్కిచ్చాడు. అది దుబాయ్‌కెళ్లారు వైజాగ్. కదా? అహా! వైజాగ్ ఓహ్! ఫస్ట్. వైజాగ్‌కి. ఆ! హ్మ్. ఆ ఫ్లైట్ ఎక్కుతుంటే గూడా చాలా మంది వామ్మో! ఇప్పుడే ఎక్కుతున్నా టచ్ చేస్తున్నది అంటే, అదే నా ట్రిప్ అదే. ఫస్ట్ నా ఫ్లైట్ ఎక్కే జర్నీ అది. అంటే వైజాగ్‌కి గూడా నేను ఫస్ట్ టైమ్ పోయినాను. ఫ్లైట్ గూడా ఫస్ట్ టైమ్ ఎక్కినాను ఈయన లైఫ్‌లోకొచ్చిన తర్వాత అంటే అర్థం చేసుకో ఇగ. సూపర్. ఛీ! చాలా హైట్స్ ఎక్కుతావు ఇంకా. థాంక్ యూ అన్న. సూపర్ గ్రేట్ రా నిజంగా. విష్ యూ గుడ్ లక్.